శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 49వ సర్గము. స్పృహను పొందిన శ్రీరాముడు మూర్ఛితుడయ్యున్న లక్ష్మణుని జూచి దొరపిల్లుట. విరక్తికి లోనైన ఆ ప్రభువు వానరులకు కృతజ్ఞతలను తెలుపుచూ, ఇక మీరు అందరును మీ మీ నివాసములకు వెళ్ళుడు అని సుగ్రీవాదులతో పలుకుట. రామలక్ష్మణులు భయంకరములైన నాగాస్త్రములచే బంధితులై రక్తసిక్త గాత్రులై రణభూమియందు పడియుండి మహాసర్పముల వలె నిట్టూర్పులను విడుచుచుండిరి. మహాబలశాలులైన సుగ్రీవాది వానర శ్రేష్ఠులందరూ ఆ మహాత్ములిరువురి చుట్టూను చేరి ఎంతయో శోకమగ్నులై ఉండిరి. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు నాగాస్త్రములచే బంధింపబడి ఉన్నప్పటికినీ ధీరుడును బలశాలియూ నగుట వలన ఇంతలో స్పృహలోనికి వచ్చెను. అంతటా బాణములచే గాయముల పాలై నెత్తురోడుచూ యుద్ధభూమియందు పడియున్న తన తమ్ముని ఆ స్వామి చూచెను. దైన్యముతో ఖిన్నవదనుడయ్యున్న సోదరుని చూచిన పిమ్మట శ్రీరాముడు దుఃఖముతో మిగుల పరితపింపసాగెను. తమ్ముడగు లక్ష్మణుడు యుద్ధమున నిర్జితుడై అనగా గాయపడి ఇప్పుడిచట పడియుండుట ప్రత్యక్షముగా చూచుచున్నాను. అతడే లేనినాడు నాకిక సీతతో పని ఏమి? అంతేగాదు, నేను సైతము బ్రతికియుండుట వలన ప్రయోజనమేమి? పట్టుబట్టి గట్టిగా వెదకినచో నాకు ఈ లోకమున సీతాదేవితో సమానురాలగు నారి కనబడవచ్చును. కాని కుడి భుజము వంటి సహాయకుడు, ధర్మయుద్ధ సమర్థుడు అయిన లక్ష్మణుని వంటి సోదరుడు లభించుట మాత్రము కష్టము. సుమిత్రామాతకు ప్రియసుతుడైన సౌమిత్రి మృతి చెందుట నిజమే అయినచో ఈ వానరుల సమక్షముననే నేను ప్రాణములను త్యజింతును. లక్ష్మణుడు లేకుండా నేను అయోధ్యకు చేరినచో కొడుకు కొరకై 1000 కండ్లతో ఎదురుచూచుచున్న సుమిత్రామాతకు ఏమని సమాధానము చెప్పగలను? జనని కౌసల్యకు గాని తల్లి కైకేయికి గాని ఏమని చెప్పగలను? సుతుడు మృతి చెందినట్లు వార్తను వినగానే పట్టరాని శోకముతో నిలబడలేని స్థితిలో గోరువంకవలే ఏడ్చుచున్న సుమిత్రామాతను ఎట్లు ఊరడింపగలను? భ్రాతృప్రేమకు మారుపేరైన భరతునకును శత్రుఘ్నునకును ఈ వార్తను ఎట్లు తెలుపగలను? నా కుమారుడైన లక్ష్మణుడు కూడా నీ వెంట వనవాసమునకు వచ్చినాడు కదా, ఇప్పుడు అతడు లేకుండా నీవు ఒక్కడవే మరలి వచ్చితివేమి? అతడు ఏమైనాడు అని సుమిత్రాదేవి నన్ను నిలదీసి అడిగినచో అట్టి మాటలకు నేను ఎట్లు తట్టుకొనగలను? నాకు బ్రతుకుపై ఏమాత్రమూ ఆశ లేదు. ఇక్కడే ఇప్పుడే నా దేహమును త్యజింతును. నా వెంట లక్ష్మణుని వనవాసమునకు గొనివచ్చుట నేను చేసిన ఒక గొప్ప తప్పిదమే. ఛీ, ఆ విధముగా పాపాత్ముడనైన నా వలననే గదా లక్ష్మణుడు నిర్జీవుని వలె ఈ రణభూమి యందు పడియున్నాడు. చిన్నారి లక్ష్మణ, దుఃఖమగ్నుడనైనప్పుడు నన్ను ఇంతవరకును నీవు ఓదార్చుచుంటివి. నేను ఆర్తుడనై ఉన్నను గతాసుడవై ఉన్నందున నీవు ఇప్పుడు నాతో అట్టి ఓదార్పు మాటలు పలుకలేకుంటివి. నీవు యుద్ధమున రాక్షసులను అందరినీ ఇచటనే పడగొట్టితివి. అట్టి వీరుడవైన నీవు ఈ యుద్ధభూమి యందే శత్రువుల చేతిలో దెబ్బతిని పడిపోయితివి. బాణములచే గాయపడి రణభూమి యందు రక్తసిక్త దేహముతో పడియున్న నీవు అస్తాద్రిని చేరుచున్న అనగా అస్తమించుచున్న సూర్యుని వలె విలసిల్లుచున్నావు. బాణములు ఆయువు పట్టులయందు తగులుట వలన ఇతడు నాతో మాట్లాడజాలకున్నాడు. మాట్లాడకున్నను చూపులలోని ఎరుపు ఇతని వ్యధను తెలుపుచున్నది. ఈ తేజోమూర్తి నన్ను అనుసరించి వనములకు వచ్చిన విధముగనే నేనును ఇప్పుడు ఇతని వెంట పరలోకమునకు ఏగిదను. ఇతడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, ఆత్మీయుడు, నిరంతరము నన్ను సేవించుటయందే నిరతుడు. అనార్యుడనైన నేను చేసిన పొరపాట్ల వలన ఇతడు ఇట్టి దురవస్థకు గురి అయినాడు. వీరుడైన ఈ లక్ష్మణుడు ఎంతగా కోపమునకు లోనైనను ఎన్నడైనను పరుషముగా గాని అప్రియముగా గాని నాతో మాట్లాడి ఎరుగడు. క్షణములో తీవ్రమైన వేగముతో ఒక్కొమ్మడిగా 500 బాణములను వేయగల కార్తవీర్యార్జుని కంటేనూ ఈ లక్ష్మణుడు శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో ఎంతయో మేటి. మహాత్ముడైన ఇంద్రుని అస్త్రములను సైతము ఇతడు తన అస్త్రములతో తుత్తునీయలుగా వింపగల సమర్థుడు. హంసతూలికా తల్పములపై సైనింపదగిన అట్టి ఈ లక్ష్మణుడు హతుడై ఇప్పుడు ఈ కటికి నేలపై పడియున్నాడు. విభీషణుని రాక్షసరాజ్యమునకు రాజును చేసెదను అని నేను ప్రతిజ్ఞ చేసియుంటిని.
కాని అది ఇంతవరకును పూర్తి కాలేదు. నా పలుకులు అసత్యములైనవి. ఆ మిథ్యావచనములు ఇక నన్ను దహించి వేయగలవు. ఇందులకు సందేహము లేదు. కపిరాజా సుగ్రీవా, నేను ప్రాణములను త్యజించుట ఇక నిశ్చయము. నేను లేనిచో బలవంతుడైన రావణుడు నిన్ను బలహీనునిగా తలంచి తరిమి కొట్టును. కనుక నీవు ఈ క్షణముననే ఇక్కడి నుండి కిష్కింధకు మరలిపొమ్ము. సుగ్రీవా, అంగదుని నాయకత్వమున నీలుడు నలుడు మున్నగు మిత్రులతో గూడి సైన్యసహితముగా సాగరమును దాటుము. రణరంగమున ఇతరులకు అసాధ్యములైన పనులను సాధించిన హనుమంతుని ఎడలను, భల్లూకరాజైన జాంబవంతుని యందును, కొండముచ్చులకు అధిపతి అయిన గవాక్షుని విషయమునను నేను సంతుష్టడనైతిని. అంగదుడు, మైందుడు, ద్వివిధుడు, కేసరి, సంపాతి అను యోధులు సమరరంగమున వనర్చిన ఘోర యుద్ధము నిరుపమానము. గవయుడు, గవాక్షుడు, శరభుడు, గజుడు మొదలగు వానర వీరులందరూ నా కొరకై ప్రాణములకు తెగించి పోరాడిరి. సుగ్రీవా, మానవులు ఎవ్వరైనను విధి నిర్ణయమును ఉల్లంఘింపజాలరు. శత్రుసూదనుడవైన సుగ్రీవా, నీవు నాకు ఆత్మీయుడవు, ప్రాణమిత్రుడవు, ధర్మమునకు కట్టుబడియుండువాడవు, అధర్మమునకు భయపడుదువు. అట్టి నీవు నాకు చేయగలిగినంత సహాయమును చేసితివి. వానరయోధులారా, మీరందరూ కలిసి సుహృద్భావముతో అద్భుతముగా యుద్ధమునర్చి నాకు సాయపడితిరి. ఇక మీరు మీ ఇష్టానుసారము మీ మీ ప్రదేశములకు వెళ్ళవచ్చును. వానరులెల్లరును శ్రీరాముని విచారవచనములను వినిన పిమ్మట దుఃఖముతో ఎర్రబారిన కనుల నుండి అశ్రువులను రాల్చిరి. అనంతరము గదాపాణి అయిన విభీషణుడు సమస్త సైన్యములను ఆయా స్థానములయందు నిలిపి శ్రీరాముడున్న ప్రదేశమునకు త్వరత్వరగా విచ్చేసెను. నల్లని కాటుక కొండవలెనున్న విభీషణుడు త్వరత్వరగా వచ్చుటను జూచి వానరుడెల్లరునూ అతనిని ఇంద్రజిత్తుగా భావించి పరుగులు తీసిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 49వ సర్గము.